మహేశ్వరం నియోజకవర్గం బాడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ పరిధిలోని కాలనీ వాసులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో పెట్టుబడులు వచ్చినట్లు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు ₹1 తీసుకురాలేదని సబితా మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వమని చెప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ఈ సీఎంకి లేదని సబితా విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకుంటుంటే తెలంగాణ సీఎంకి మాత్రం ఆ ధైర్యం లేదని అన్నారు. అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్రానికి కావలసిన నిధులను ఎందుకు సాధించలేకపోయారని ఆమె ప్రశ్నించారు. అన్ని రకాలుగా అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా కూడా ఏ రోజు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వలే కేసీఆర్ గారు. ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవాలా, ఫ్లెక్స్లు వేసుకోవాలా, పలానా వచ్చినాయి గొప్పలు చెప్పుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. కానీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు దావోస్ పోయి వస్తే 1,76,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ఎక్కడ చూసినా ఫ్లెక్స్లు వేస్తున్నాయి. ఇప్పటి వరకు ₹1 రాలేదు, కానీ ఫ్లెక్స్లు మాత్రం వేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 4th సిటీ అంటున్నారు. 4th సిటీ ఒకటి చూసుకుంటే ఆ రోజు ఫార్మా సిటీకి 14,000 ఎకరాల ల్యాండ్ ను కేసీఆర్ గారు అక్వైర్ చేస్తే ఆ రోజేమో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫార్మా సిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్ అంతా వెనక్కి ఇస్తామన్నారు కదా. మరి వెనక్కి ఇవ్వండి రైతులకి. ఎన్నికల కన్నా ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు? ఇబ్రాహీంపట్నంలో బట్టి గారు పాదయాత్ర చేశారు, సీతక్క గారు చేశారు. అక్కడ వచ్చి ప్రతి ఒక్క దగ్గరికి, ప్రతి రైతు దగ్గరికి పోయి ఏం చెప్పారు? ఫార్మాసిటీ ల్యాండ్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామన్నారు. ఎందుకు మర్చిపోయారు? మరి ఇప్పుడేమో 4th సిటీ అంటున్నారు. అసలు ఫార్మా ఉన్నట్టా లేనట్టా అని అడిగితేనేమో కోర్టులో ఫార్మా ఉంది అంటారు, బయట వచ్చేమో 4th సిటీ అంటున్నారు. 4th సిటీకి ఇప్పటికే 2 రోడ్లు 3 రోడ్లు 4th సిటీకి ఉన్నా కూడా మళ్ళీ ఒక కొత్త రోడ్ వేసి మళ్ళీ 1,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? ఎన్నికల ముందే